హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులను, మాజీ నాయకులను కానీ లేకపోతే చిన్న చిన్న నాయకులందరినీ కూటమి ప్రభుత్వంలో చేర్చుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అధికార పార్టీలో ఉన్న నాయకులే రాజీనామాలు చేసి అలాగే పార్టీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారంటే ఇది ఒక చర్చ మొదలైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జీవీ రెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురంకు సంబంధించినటువంటి యువకుడు జీవీ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్గా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. దీనికి ఈ పదవికి రాజీనామా చేసి అలాగే నేను ఈ పదవిని అంటే దానికి న్యాయం చేయలేకపోతున్నాను అంటూ ఆయన వ్యక్తిగత కారణాలు వేరే ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రాజీనామా సమర్పించి రాజకీయాల నుంచి మధ్యలోనే నిష్క్రమించడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో నాయకులు అనొచ్చు, లేకపోతే జీవీ రెడ్డికి సపోర్టుగా చాలామంది నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, ట్విట్టర్లో గలమెత్తుతూ ఉన్నారు. అసలు ఈ జీవీ రెడ్డి, ముఖ్యంగా ఈ జీవీ రెడ్డి 2-3 పార్టీలు మారుతూనే వచ్చారు. ముందుగా జగన్ మీద అభిమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ ఇమ్మడలేక కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్ తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అయితే ఇతను యువకుడుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కొంచెం వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి మనసులో పడటంతో ఇతని జాతీయ అధికార పార్టీగా, అధికార ప్రతినిధిగా ఇతనికి అవకాశం కల్పించడంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్లో ప్రతిరోజు ఈ వెంకటకృష్ణ లాంటి వాళ్ళతో కలిసి డిబేట్లు నిర్వహించడము, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదో ఒక విధంగా టీవీలో ప్రతిరోజు దిమ్మతి పోసేవాడు ఈ జీవీ రెడ్డి. అయితే ఒక విధంగా మిగతా వారికంటే కొన్ని అంటే 100కు 100% కాకపోయినప్పటికీ ఒక 20-30% అయినా కొన్ని లెక్కలతో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇటువంటి వ్యక్తి విపరీతంగా ఆ విధంగా అవడంతో కొంచెం తెలుగుదేశం పార్టీ వారిలో సానుభూతి వచ్చింది. జీవీ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డాడు అని అందరికీ ఒక విధమైనటువంటి సానుభూతి రావడంతో పార్టీ అధికారంలోకి వచ్చినమ్మడే జీవీ రెడ్డికి ఏదో ఒక ముఖ్యమైన పదవి ఇవ్వాలి అని కోరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల వ్యూహాలు కానీ లేకపోతే తన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ ఏ పదవులు ఎప్పుడు కల్పించాలన్న విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే యువకుడు అనేటువంటి ఈ జీవీ రెడ్డి ఇవి గమనించకుండా మొదటి దశలోనే తనకు అవకాశం కల్పించలేదని ఒక విధంగా అధికార పార్టీ మీద గరం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫైబర్ నెట్ చైర్మన్గా ఈ జీవీ రెడ్డికి రెండోసారి అవకాశం కల్పించారు. ఇక ఈ జీవీ రెడ్డి ఈ ఫైబర్ నెట్ చైర్మన్ అంటే ఈ ఫైబర్ నెట్ను మనమే మార్చేయాలి, అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని ఏదో చేయాలని ఆవేశంతో ఈ 4-5 నెలల నుంచి విపరీతంగా ప్రయత్నం చేస్తే ఇది ఫైబర్ నెట్ అనేది ఏంటంటే ప్రభుత్వం నడుస్తూ ఉన్నా ఇదేదో ఉంది అనే విధంగా ఉంటుందే కానీ దీనివలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కానీ మంచి పేరు వస్తుందని కానీ దీనిని ఎవరు చూడాలన్న ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నవారు ఏదో ఒక వ్యక్తికి అదొక చైర్మన్ పదవిలాగా ఉపయోగపడుతుందనే దాన్ని చూస్తారు కానీ ఆ సంస్థలో పనిచేసేటువంటి ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద లేకపోతే అందులో ఉన్న ఉద్యోగుల మీద విపరీతంగా వారిని పార్టీకి ఇలా చేస్తున్నారని వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇబ్బంది కలిగితే ఐఏఎస్లు అందరూ ఒకటవుతారు. ఈ జీవీ రెడ్డి ఏం చేశాడంటే తను అనుకున్నది సాధించలేదని తెలిసినప్పుడు ఈ మధ్య ఒక విలేకరుల మిత్రులతో ఇంటర్వ్యూ పెట్టడంతో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అతనికి పూర్తిగా టార్గెట్ చేశారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాకపోవడంతో పూర్తిగా టార్గెట్ అయిపోయి అందరినీ పిలిపించి అందరినీ మంచిగా ఉంచి ఈ జీవీ రెడ్డినే మందలించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. ఈ విషయం మీద ఇతనేదో చెప్పేసి దీని మీద ఇలాంటి జరుగుతూ ఉన్నాయి, 400 మందిని అనధికారికంగా ఇలా చేశారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కనెక్షన్ కూడా మేము ఇవ్వలేకపోయాం, గత ప్రభుత్వమే మంచిగా చేస్తుందంటూ అలాగే ఐఏఎస్ అధికారి అయినటువంటి దినేష్ కుమార్ మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన తర్వాత నాయుడు గారు పిలిపించేసి
విపరీతంగా ఇతరనే మందలించారని, ఈ విషయం మీద మనస్తాపం చెందినటువంటి జీవీ రెడ్డి, ఎందుకంటే ఇది బయటకు చెప్తే ఈ ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఉద్యోగులను మందలించి మనకు అవకాశం కల్పిస్తానని ఆయన అనుకున్నాడో లేదో తెలియదు, కానీ ముందుగానే ప్రెస్ మీట్ పెట్టేసి పార్టీకి బదనాం చేశాడని అనుకున్నటువంటి వాళ్ళు ఈయనని మందలించడంతో మనస్తాపం చెందిన జీవీ రెడ్డి అతను రాజీనామా చేసేస్తున్నాను, నేను చైర్మన్ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను, నేను ఇక ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు అంటూ ఆయన వెళ్ళిపోవడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు జీవీ రెడ్డికి సపోర్ట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఒక పోస్టులు కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఎవరినైనా వాడుకుంటారు, అలాగే జీవీ రెడ్డిని కూడా వాడుకొని వదిలేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ తన సామాజిక వర్గాన్ని తన కాళ్ళ చెప్పుల కింద ఉండే వాళ్ళని చూసుకుంటాడే కానీ అధికారంలోకి రావడం కోసం సహాయపడినటువంటి నాయకులను ఎవరిని పట్టించుకోరు అని చెప్పేసి ఆ పార్టీలోని కార్యకర్తలే విపరీతంగా మాట్లాడుతుండడంతో ఒక యువ నాయకుడు అనే వ్యక్తి రాజకీయాల్లో మధ్యలోనే నిష్క్రమించడంతో ఒక చర్చ మొదలైంది. అయితే దీని మీద రకరకాలుగా విపరీతంగా పార్టీ వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంతర్గత సమస్య కాబట్టి దీని మీద ఆ విధంగా పార్టీలన్నీ స్పందించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఒక యువ నాయకుడు ఈ రాజకీయ భవిష్యత్తును మాత్రం మధ్యలోనే వదిలేయటం బాధాకరం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.